హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో బేసిక్గా చాలామందికి ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ ఏంటో తెలుసా, ఇండియన్ సినిమా గ్లోబల్ సినిమాలాగా, అంటే ఇప్పుడు అవెంజర్స్ కానీ లేదంటే అవతార్ కానీ లేదంటే చాలా సినిమాలు హాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్లోబల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2.5-3 బిలియన్ దగ్గర వరకు కూడా వెళ్ళిన సినిమాలు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పటి మార్కెట్ వాల్యూని బట్టి కనుక చూసుకుంటే వాటి యొక్క ఏమంటారు కలెక్షన్స్ దగ్గరగా ఒక 27,000 కోట్ల రూపాయలు దగ్గరగా మన ఇండియన్ కరెన్సీలో 26,000 కోట్ల పైనే. సో అంత హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేశారు. మనకి బేసిక్గా ఇప్పటివరకు హైయెస్ట్ అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైడు 1871 కోట్లు పుష్ప 2ది. అండ్ ఇండియన్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే దంగల్ 2024 క్రోర్స్ నుంచి 70 క్రోర్స్ మధ్యలో కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2050 అనుకుందాం రౌండ్ ఫిగర్. సో ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అంతకంటే మనము ఎక్స్ట్రీమ్స్కి అయితే ఎడలేకపోయాం. సో ఈ 26,000 కోట్లు 27,000 కోట్ల రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పటికైనా మన ఇండియన్ సినిమా కొట్టే ఛాన్స్ ఉందా? దాని గురించి ఒక్కసారి ఈ వీడియోలో డీటెయిల్గా అనలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్, అసలు హాలీవుడ్ సినిమాలు ఏ ఫ్యాక్టర్స్ కారణంగా వరల్డ్ వైడ్గా అంత లెవెల్లో ఎప్రిషియేషన్ పొందుతున్నాయి? దంగల్ చైనాలో ఎందుకు అంతలా కొట్టింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హాలీవుడ్ సినిమాల్ని మ్యాక్సిమం అర్థం చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. ఎందుకు? అందులో క్యారెక్టర్లు, వాటి డైలాగులు పక్కన పెడితే ఆ విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్స్, ఆ స్టోరీ, ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకెక్కడా కూడా ఆ కైండ్ ఆఫ్ స్టోరీ మేకింగ్ లేదు. ఏదో మనోళ్ళు ఇప్పుడు ట్రై చేస్తున్నారు. వారణాసితో, AA22 A6తో వీటితో ట్రై చేస్తున్నారు ఇండియన్ సినిమాల్లో కూడా ఆ లెవెల్ ఆఫ్ మేకింగ్తో ఎడుతున్న రామాయణ 3 సినిమాలు బేసిక్గా ఇప్పుడు ఇండియన్ సినిమాలలో ఆ లెవెల్ ఆఫ్ మేకింగ్తో వెళ్తున్న సినిమాలు. బట్ బేసిక్గా హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచో ఉన్నాయి అండ్ అవన్నీ చాలా పాపులర్ కూడా. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక స్ట్రాటజీ ఉంటుంది యాక్చువల్గా. ఏంటంటే తెలుగు సినిమాలు ఆయన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు హిందీలో డబ్ అవుతూ ఉండేవి, అవునా? సో అది ఆయన ఒక మార్కెట్ బిల్డ్ చేసుకున్నారు, ఒక రిథమ్ బిల్డ్ చేసుకున్నారు. మీరు గమనిస్తే పుష్ప 2 కంటే లక్కీ ద రేసు గుర్రం తెలుగులో దానికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది అక్కడ, అల్టిమేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అక్కడ హిందీలో. అది మరి అంతే, మనం ఇంకేం చేయలేము దానికి. సో అదంతా కూడా ఆయన బిల్డ్ చేసుకున్న మొమెంటం. అయితే ఇలాగే ఈ హాలీవుడ్ సినిమాలు కూడా ఎప్పటి నుంచో వాళ్ళ మొమెంటం బిల్డ్ చేసుకుంటూ వచ్చినాయి. అవి ప్రతి కంట్రీలోని ఏవైతే లోకల్ ఛానల్స్ ఉంటాయో వాటిలో ప్లే అవుతూ ఉండేవి, వాటిలో ఆయా భాషల్లో డబ్ అవుతూ కూడా వచ్చేవి కొన్నిసార్లు. సో ఇలాగా అక్కడ లోకల్ పీపుల్ అంటే హాలీవుడ్ అంటే ఏదో అమెరికన్ ఆడియన్స్ అన్నట్టు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ఆడియన్స్ని, అందరు ఆడియన్స్ని కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళారు ఫస్ట్. సో అలాగా బేసిక్గా హాలీవుడ్ సినిమాలకి మంచి కనెక్టివిటీ, మంచి ఆడియన్స్ బేస్ బిల్డ్ అయింది. ఇది ఎప్పటి నుంచి కాదు, 30-40 ఏళ్ల క్రితం నుంచే ఉంది ఇది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నాకు ఇప్పుడు 29 ఏళ్ళు, కానీ నా చిన్నప్పుడు నాకు ఒక 7 ఏళ్ల వయసు ఆ టైం నుంచి, అంటే ఒక 22 ఏళ్ల వయసు నుంచి 22 ఏళ్ల క్రితం అది. అప్పుడు కూడా మా డాడీ HBO చూసేవారు. మా డాడీ అదేదో ఒక ఛానల్ వచ్చేది, ఆ ఛానల్ పేరు నాకు ఇప్పుడు గుర్తురాట్లా. కొన్ని హాలీవుడ్ సినిమాలని అందులో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేవారు. హ్యాంకాక్ అనే ఒక సినిమా నాకు ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హాలీవుడ్ సినిమాస్లో ఒకటి. అది నేను అందులో ఎన్నిసార్లు చూసాను. నా చిన్నప్పుడు వచ్చేది ఆ ఛానల్. అది నాకు గుర్తు కూడా లేదు. నాకు ఇప్పుడు అది ఎటుపోయిందో ఏమో మరి నాకు ఐడియా లేదు. కానీ సో అప్పటి నుంచి కూడా నేను హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉన్నా. దాని కారణంగా నాకు ఈ హాలీవుడ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది కదా. సో ఇలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ వచ్చింది. సో దానివల్ల అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు, అందరూ ఓన్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది హాలీవుడ్ సినిమాలకి. ఎందుకంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా కంట్రీస్లో ఇంగ్లీష్ని ఎక్కువగా మాట్లాడటానికి ఉపయోగిస్తూ ఉంటారు, ఆ భాషను ఎక్కువగా వాడుతుంటారు. బట్ వేరే లాంగ్వేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడగలుగుతారు అండ్ యాక్సెప్ట్ చేయగలుగుతారు ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడినా కూడా. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో అదొక హ్యూజ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి, డబ్బింగ్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది హాలీవుడ్ సినిమాలు ఏదో ఒక భాషలో రిలీజ్ చేసి వదిలేరు, వాళ్ళు పీక్ లెవెల్లో డబ్బింగ్ చేస్తారు. అండ్ డబ్బింగ్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కావాలనుకుంటే. అంటే వాళ్ళకి ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది రేపు అన్న రోజు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో తిరిగి వస్తుందని క్లారిటీ వాళ్ళకు ఉండే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చేస్తుంటారు. సో ఇప్పుడు మనోళ్ళు కూడా ఆ సినిమాలు రిలీజ్ చేస్తున్నారంటే మనోళ్ళు ఇప్పుడు
వారణాసి సినిమా 120 కంట్రీస్లో రిలీజ్, 120+ కంట్రీస్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మరి ఆ లెవెల్లో రిలీజ్ అంటే మరి దానికి తగ్గట్టుగా డబ్బింగ్ కూడా చేయిస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత ఇంకొకటి, హాలీవుడ్ సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఎస్పెషల్లీ బాగా ఎక్కువగా కలెక్షన్స్ కొట్టిన సినిమాలు ఏంటంటే కల్చరల్ రిఫరెన్సెస్ ఉన్నవో, లేదంటే ఎట్లా అంటే రివైవింగ్ ద ఇన్నర్ చైల్డ్. అంటే మనకి బేసిక్గా చిన్నప్పుడు మనకు కొన్ని నచ్చుతాయి, పెరిగి పెద్ద అయిన తర్వాత మనకి అవన్నీ కనబడవు, మనం అలా చేయలేము, మనం అలా ఉండలేము కూడా. కానీ కొన్ని సినిమాలు మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని మళ్ళీ నిద్రలేపి మనకి ఒక తెలియని సంతోషాన్ని ఇస్తుంటాయి, ఆ చిన్నప్పుడు పొందిన సంతోషాలు మళ్ళీ ఇస్తుంటాయి. సో హాలీవుడ్ సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది మూవీస్లో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఒకటి రివైవింగ్ ద ఇన్నర్ చైల్డ్, రెండోది వచ్చి కల్చరల్ రిఫరెన్సెస్, మూడోది రూటెడ్ యాక్షన్ డ్రామాస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే హాలీవుడ్ స్కేల్లో రూటెడ్ యాక్షన్ డ్రామాస్ అంటే ఇప్పుడు మనం పుష్ప చూసాం, అది రూటెడ్ యాక్షన్ డ్రామానే. కాకపోతే ఏంటంటే అది ఇంకా హాలీవుడ్ స్టైలు, హాలీవుడ్ స్కేలు అది వేరు ఉంటుంది. సో ఇప్పుడు అవతార్లో మీరు గమనించేది అదే రూటెడ్ యాక్షన్ డ్రామా ఉంటుంది. అండ్ అవెంజర్స్ విషయానికి వచ్చినట్టయితే అది ఇంకా అది అవుట్ ఆఫ్ ది బాక్స్. అది ఇంకా అది చెప్పాను కదా, రివైవింగ్ ద ఇన్నర్ చైల్డ్, ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అది బేసిక్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ హాలీవుడ్ సినిమాలను బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అంటే హాలీవుడ్ సినిమాలు అంటే ఇక ఎలా ఉంటుందంటే అది మన సినిమానే అనే ఫీలింగ్ ఉంటుంది, అంటే మనది కూడా ఇలాగే ఉంటాయి కదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీన్ వైల్ ఇండియన్ సినిమాలలో ఇప్పటివరకు మీరు గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ రూటెడ్ డ్రామా అనేది ఉన్నది, కానీ మేకింగ్ అయితే మటుకు ఇండియన్ స్టైల్లో ఉంది. సో అది వర్కౌట్ కాలే. రివైవింగ్ ద ఇన్నర్ చైల్డ్ అనే సబ్జెక్టు వర్కౌట్ కాదు, మన దగ్గర ఆ స్టైల్ ఆఫ్ సినిమాలు రాలే ఇప్పటి వరకు. తర్వాత మూడోది, మనం ఏదైనా కొన్ని సినిమాలు తీసినట్టయితే వాటిలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ సినిమాటిక్ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎక్కువగా హైలైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ గ్లోబల్ ఆడియన్స్ని మనం ఇప్పుడు కూడా టార్గెట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా సినిమా ఎందుకు తీయలేదు? గ్లోబల్ ఆడియన్స్ కోసం తీస్తే మన వాళ్ళకి అది నచ్చకపోతే మొదటికే మోసం వస్తుంది కదా అని చెప్పి, అంటే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా, లేదంటే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆడియన్స్కి తగ్గట్టుగా సినిమాలు తీయడం అయితే మొదలుపెట్టారు. సో దట్ ఈస్ హౌ ఇండియన్ సినిమా ఈజ్ గోయింగ్. సో ఇప్పుడు మరి ఈ స్టైల్లో సినిమాలు తీస్తే, హాలీవుడ్ స్టైల్లో సినిమాలు తీస్తే అయినా సరే మనం ఆ లెవెల్లో కొట్టగలమా? సో అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ దానికంటే ముందు మనం దంగల్ కోసం మాట్లాడుకోవాలి. దంగల్ కోసం ఎందుకు మాట్లాడుకోవాలి? బేసిక్గా దంగల్ సినిమాకి ఇండియాలో వచ్చిన కలెక్షన్లు తక్కువే, 1300 కోట్లు ఎంతో వచ్చింది, మొత్తం 13 కూడా కాదు, సారీ 1100 కోట్లు ఎంతో వచ్చింది ఓవరాల్గా. అంటే ఇండియాలో రిలీజ్ అయినప్పుడు అండ్ ఆ ఓవర్సీస్ అన్నీ కలిపి ఆ మాదిరిగా కలెక్షన్స్ వచ్చాయి. బట్ తర్వాత చైనాలో రిలీజ్ చేసినప్పుడు ఒక్క చైనా నుంచి అరౌండ్ 900 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి దంగల్ సినిమాకి. ఎందుకు? దంగల్ సినిమా బేసిక్గా చైనీస్ ట్రెడిషన్స్, చైనీస్ కల్చర్కి కూడా బాగా యాప్ట్ ఉంటుంది. రెండోది అక్కడి గవర్నమెంటే ప్రమోట్ చేసింది దీన్ని ఒక రకంగా బేసిక్గా, అంటే వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయారు ఈ సినిమాతో. సో ఇలాగ గ్లోబల్ ఆడియన్స్ ఆర్ అట్లీస్ట్ ఏవైతే హ్యూజ్ మార్కెట్స్ ఉంటాయో వాటినైనా సరే మనం అప్రిషియేట్ చేసేటట్టు చేయగలిగితే చాలు మనకి. సో మనము ఒక 20 మెయిన్ మార్కెట్స్ ఉంటాయి అబ్బా, ఈ ఆస్ట్రేలియా కానీ, లేదంటే చైనా కానీ, లేదంటే ఈ జాపనీస్ అండ్ కొరియన్ మార్కెట్స్ కానీ, లేదంటే యూరోపియన్ మార్కెట్స్ కానీ, లేదంటే నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మార్కెట్స్ కానీ, ఇట్లా ఇవన్నీ కొన్ని మార్కెట్స్ ఉంటాయి. ఈ మార్కెట్స్లో ఏంటంటే కొన్ని జోన్స్లో ఆడియన్స్ చాలా హెవీగా సినిమాలు థియేటర్లో చూడడానికి ఇష్టపడతారు. అంటే ఒకవేళ ఆ సినిమాలు థియేటర్లో చూడడానికి వర్తని కనుక ఫీల్ అయినట్టయితే, ఇప్పుడు అందుకే మీరు అవతారు కనుక వాటిని చూసుకున్నట్టయితే వాటి ట్రైలర్లోకి వచ్చే వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, వాటికి గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఆ టీవీల్లో జరిగేవి, న్యూస్ ఛానల్స్లో జరిగేవి, లోకల్ మీడియాలో జరిగేవి, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలో జరిగేవి, ఆ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా ఇన్డెప్త్ వెళ్ళిపోతాయి వాళ్ళందరికీ కూడా. అండ్ వాళ్ళందరూ కూడా ఓహో దీని గురించి మనం ఇంతకుముందు చూసాం కదా ఓకే అని ఎగ్జైట్ అవుతారు. సో అవతార్ పార్ట్ 3కి ఇప్పుడు వాళ్ళు ఏదో తక్కువ ఒక మాదిరిగా తక్కువగానే లెక్కలు వేసుకుంటున్నారు, కానీ బట్ ఎంత తక్కువ వేసుకున్నప్పటికీ కూడా మంచి కలెక్షన్సే వస్తాయి. మోర్ దెన్ $1.5 బిలియన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈసారి ఇంకా తక్కువ బిజినెస్ చేశారు అవతార్ పార్ట్ 3కి. అంటే మరి పార్ట్ 2 బేసిక్గా అంత ఎక్కువ స్థాయిలో అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ అయితే రావట్లేకపోయింది కాబట్టి పార్ట్ 3కి కొంచెం అట్లా చేశారనమాట, కొంచెం తక్కువ బిజినెస్ చేశారు. అండ్ మేబీ దీనికి సరిగ్గా కనుక రాకపోయినట్టయితే పార్ట్ 4, పార్ట్ 5 రాకపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ అప్పుడు జేమ్స్ కెమెరాన్ మేబీ వేరే ఏదైనా ఇంకో సినిమా ఏం తీస్తారేమో తప్పిస్తే అవతార్ రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా అవతార్ 4, 5 కదా యాక్చువల్లీ. సో అవి రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి.
అప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను అవతార్ ట్రైలర్ ఇప్పటికి వచ్చి చూడలేదు. నేను అది అవతార్ అసలు ఈ పార్ట్ 3 ట్రైలర్ ఏంటో కూడా తెలియదు నాకు. ఐ నో దట్ అవతార్ 3 ఈస్ కమింగ్ అండ్ నేను వెళ్ళిపోతున్నా అంతే. సో అది పాయింట్ అనమాట. సో అంత ఇంట్రెస్ట్, అంత హైపు ఉంటుంది ఈ సినిమాల మీద. సో అలాగా మన వాళ్ళు వేరే కంట్రీస్లో కూడా బిల్డ్ చేయగలగాలి. ఇప్పుడు అవతార్ ఈజ్ ఇంగ్లీష్ సినిమా, అది తెలుగులో కూడా డబ్బింగ్ అవుతుంది, సరే ఓకే. అయినా నేను ఇంగ్లీష్లోనే చూస్తా. సో ఇంగ్లీష్లో చూసినప్పుడు నాకు అర్థమవుతుంది, నేను చూస్తాను, సరే ఓకే. బట్ తెలుగులో చూడాలనుకున్న వాళ్ళ కోసం తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడెక్కడో అమెరికాలో, అక్కడెక్కడో హాలీవుడ్లో ఏదో తీసిన ఒక సినిమా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వ్యక్తికి, తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తోంది చూడాలి అని అంటే డెఫినెట్గా చాలా పెద్ద విషయం. సో ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన వాళ్ళు ఓవర్సీస్లో ఎంతవరకు క్రియేట్ చేయగలుగుతున్నారు? జస్ట్ ఆ లోకల్ ఆడియన్స్ వరకు మాత్రమే క్రియేట్ చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు లోకల్ తెలుగు ఆడియన్స్, లేదా లోకల్ హిందీ ఆడియన్స్, లేదా లోకల్ తమిళ ఆడియన్స్ అంతవరకే క్రియేట్ చేయగలుగుతున్నారు. అంతకు మించి వెళ్ళట్లా. అంటే ఇప్పుడు ఒక సగటు యుఎస్ ప్రేక్షకుడు ఉంటాడు. యుఎస్ అంటే ఇంగ్లీష్ మాట్లాడే ఒక కంప్లీట్ వైట్ అమెరికన్ ఉంటాడు. హే గాయ్స్ అంటాడు. సో ఆ పర్సన్ బేసిక్గా మన ఇండియన్ సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పర్సన్కి అతని రీజన్ సినిమాలు కాకుండా వేరే రీజన్ సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అతనికి లేదా ఆమెకి ఎవరైతే ఉందో. సో చూడాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్లో వాడు బేసిక్గా వేరే ఇండస్ట్రీస్ అంటే హాలీవుడ్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. చైనీస్ సినిమాలు ఉంటాయి, కొరియన్ సినిమాలు ఉంటాయి, జాపనీస్ సినిమాలు ఉంటాయి, యూరోపియన్ సినిమాలు ఉంటాయి. మనం ఏమనుకుంటాం యూరోపియన్ సైడ్ యాక్టర్లు ఉంటారా, జాపనీస్ సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా. కాకపోతే ఏమంటే జాపనీసు చైనీసు యాక్టర్లు అందరూ కూడా ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఏదో ఒక స్టాంపులు వేసుకోవాలి, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు కాబట్టి ఎవరెవరో అర్థం కాదు అక్కడ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన దగ్గర అలా ఉండదు. మన దగ్గర ఎవరికి వాళ్ళకి డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది. సరే ఓకే, ఇప్పుడు నేనంటుంది ఏంటంటే ఇప్పుడు అలా ఒకటి చూడాలి అనుకున్నాడు, అందులో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. పోనీ అతని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన హాలీవుడ్ సినిమాలు కాకుండా బయట సినిమాలు చూద్దాం అనుకున్నప్పుడు అతనికి కళ్ళ ముందు 10-15 ఆప్షన్లు కనబడుతున్నప్పుడు దాంట్లో అతను ఇండియన్ సినిమాని చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ ట్రైలరు, టీజరు ఇవన్నీ కూడా చూడాలి. అండ్ అటు చూసినప్పుడు అతనికి అర్థమయ్యే భాషలో అది రిలీజ్ అవుతోంది అని అర్థం అవ్వాలి అతనికి. అది అంతే కదా. ఇప్పుడు అతనికి తెలుగు రాదు, హిందీ రాదు కదా ఇప్పుడు ఒక వైట్ అమెరికన్కి. సో అప్పుడు ఏమవుతుంది అంటే వైట్ అమెరికన్, బ్లాక్ అమెరికన్ అనే సెన్స్ కాదు నా ఉద్దేశం. ఒక అటు సైడ్ బేసిక్గా ఎలాగ తెల్లతోలు బ్యాచే ఉంటారు మొత్తం అంతా. సో ఆ సెన్స్లో ఒక వైట్ నేటివ్ అమెరికన్ అన్నట్టుగా చెప్తాను నేను. ఇదేదో మళ్ళీ రేసిజం అనుకుంటారా, ముందే చెప్తాను, అదేం లేదు. సో అదేంటది, సో అతనికి ఇవన్నీ కూడా సరే అతనికి అర్థమయ్యే భాషలో రిలీజ్ అవుతోంది అని ఫస్ట్ అర్థం అవ్వాలి. అండ్ అలా చూసినప్పుడు అతనికి అది సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. అండ్ ఇది అతనికి రీచ్ అయిన తర్వాత అతని త్రూ ఇంకొంతమందికి అలాగ మౌత్ టాక్ త్రూ వెళ్ళి అలాగ పీపుల్ థియేటర్స్కి వచ్చి హాలీవుడ్ ఆడియన్స్ కూడా వచ్చి, లేదా చైనీస్ ఆడియన్స్, లేదా జాపనీస్ ఆడియన్స్, లేదా యూరోపియన్ ఆడియన్స్, లేదంటే వేరే ఎక్కడో దగ్గర మొత్తానికి ఆఫ్రికన్ ఆడియన్స్ ఎవరో ఒకరు మొత్తానికి వచ్చి చూడాలి. సో అంత జరగాలి అంటే డే 1 నుంచి చేస్తే అయిపోద్దా? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ వారణాసో, రామాయణానో, లేదంటే ఇంకోటో చేస్తారు అనుకుందాం. సో డే 1 నుంచే దానికి ఆడియన్స్ వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా అట్లా. సో దానికి ఏం చేయాలి? బేసిక్గా పీపుల్లో అసలు మన సినిమాలు ఎక్కాలి అంటే మన సినిమాని ఆ రిలీజ్ అనేది ముందు నుంచే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్, ఎందుకంటే నెట్ఫ్లిక్సే బేసిక్గా వరల్డ్ వైడ్గా బాగా పాపులర్. ప్రైమ్ కూడా పర్లేదు, ప్రైమ్ గ్లోబల్ కూడా పాపులర్ కొంత. సో వాటిల్లో రిలీజ్ చేసుకోవాలి. అండ్ ఆ లోకల్ ఛానల్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు హెచ్బిఓ కానీ, లేదంటే సోనీ నెట్వర్క్ కానీ, ఈ సినిమాలో ఛానల్స్ ఉంటాయి. ఇంకేదో ఉంటుంది అబ్బా, అప్పట్లో నేను చూసేవాడిని, మర్చిపోయాను. సో ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో మన సినిమా ఇంగ్లీష్లో రిలీజ్ అవ్వాలి, కంటిన్యూస్గా సినిమా పడుతూ ఉండాలి. వాళ్ళకి రైట్స్ తక్కువకైనా సరే అమ్మేసి, హాలీవుడ్ శాటిలైట్ రైట్స్ అమ్మేసి వాళ్ళ దాంట్లో కంటిన్యూస్గా సినిమా వేస్తూ ఉండేలా చేయాలి. సో యాక్టర్స్ పేర్లు పరిచయం అవ్వాలి కంటిన్యూస్గా. కంటిన్యూస్గా యాక్టర్స్ పేర్లు, డైరెక్టర్స్ పేర్లు రిజిస్టర్ అవుతూ ఉండాలి పీపుల్కి. అండ్ మనం ఆ ఆస్కార్ స్టేజు, ఆ గోల్డెన్ గ్లోబ్ స్టేజు మళ్ళీ ఎక్కాలి. అలా ఎక్కి ఎన్నో మెట్లు ఎక్కితే అప్పటికి రీచ్ అవుతాం అనేది నా ఫీల్. కాకపోతే వీటన్నిటికీ కూడా వారణాసి మట్టుకు ఒక ఎక్సెప్షన్, ఎందుకంటే దానికి రాజమౌళి గారి ప్రమోషన్స్ ఉంటాయి. రాజమౌళి గారు ఈజ్ ఏ ఫెనామినల్ ప్రమోటర్. ఆయన దేన్నైనా సరే ఎలాగైనా ప్రమోట్ చేయగలడు. ఆయన బేసిక్గా చెప్తున్నాను కదా,
ఈగని కాదు, దోమని కాదు, కుక్కని కాదు, నక్కని కాదు, దేన్నైనా పెట్టి సినిమా తీసేసి దాన్ని కూడా గ్లోబల్ ఆడియన్స్ ముందు పెట్టగలడు ఆయన. అది ప్రమోషన్ ఆ లెవెల్లో ఉంటుంది ఆయనకి. ఇప్పుడు బేసిక్గా సినిమా బడ్జెట్ 1300 కోట్లు వారణాసిది, అందులో 1000 కోట్లు సినిమాకి, 300 కోట్లు ప్రమోషన్స్కి వాళ్ళు పెట్టుకుంది అదే. సో 300 కోట్లు ఓన్లీ ప్రమోషన్స్కే బడ్జెట్ పెట్టాడు ఆయన. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అందులో భాగంగా పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్స్, హాలీవుడ్ స్టూడియోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ హాలీవుడ్ స్టూడియోస్తో రిలీజ్ ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు వేరే సినిమాలు ఎలాగైతే ఎక్కువ కంట్రీస్లో రిలీజ్ అవుతూ ఉంటాయో, అలా ఎవరైతే రిలీజ్ చేయగలుగుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్స్తో కూడా ప్రమోట్ చేయిస్తారు ఆయన, లోకల్ గవర్నమెంట్స్తో కూడా. ఏది చేసైనా సరే వెళ్ళిపోతుంది అక్కడ దాకా. ఇంకొక టార్గెట్ పెట్టుకుని, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తారు, ఇట్లా టార్గెట్ చేసి ఇట్లా రౌండప్ చేసుకుంటే డాట్ అని చెప్పి అట్లా ఆయన టైప్ అనమాట. అంటే ఆ టైపు ఈ ఒకటి అనుకున్నాడంటే ఇంక ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కైనా వెళ్తాడు ప్రమోషన్స్కి. అలా అనుకునే విధానం ఏదైతే ఉంటుందో అది రాజమౌళి గారి స్పెషాలిటీ. మిగతా వాళ్ళకి అలా అనుకోవడం కూడా అంత ఈజీ కాదు, అది ఆయనకు మాత్రమే పాసిబిలిటీ. సో వారణాసి ఒక్కదానికి మటుకు కొంత ఎక్సెప్షన్ ఉంది ఈ విషయంలో. అంటే డే 1 నుంచే ఇది ఈ 120 కంట్రీస్లో ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ 120 కంట్రీస్లో ఒక మినిమల్ ఇంపాక్ట్ అయినా సరే క్రియేట్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి డే 1 నుంచి కూడా. మరీ మనవాళ్ళు ఎక్కడేస్తున్నారు, ఎక్కడో ట్విట్టర్లోనే ఎక్కడో చూశాను నేను, 120 కంట్రీస్ కదా, కంట్రీకి 10 కోట్లు చెప్పిన ఓపెనింగ్ చేసుకున్నా 1200 కోట్లు ఓపెనింగ్ ఉంటుంది డే 1 అని చెప్పి. అట్లా కాదు, అట్లా అవ్వదు. బట్ జనరల్గా మంచి ఓపెనింగే ఉండే ఛాన్స్ అయితే చాలా గట్టిగానే ఉంది సినిమాకి అయితే మాత్రం. సో ఈజీగా ఒక 350 to 400 crore ఓపెనింగ్ ఉండడానికి చాలా గట్టి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ సినిమాకి. బట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నిజంగా ఇప్పుడు పోనీ అదన్నీ ఆలోచించుకుందాం. సో ఫ్యాక్టర్స్ మనం మొదటి నుంచి కన్సిడర్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆ రూటెడ్ యాక్షన్ డ్రామా కావాలి, అండ్ అది కూడా హాలీవుడ్ స్కేల్లో కావాలి. ఆ స్కేల్ అనేది ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ హాలీవుడ్ వాళ్ళకి. స్కేల్ లేకపోతే వాళ్ళు చూడరు, అది మ్యాండేటరీ. అది వాళ్ళ దాంట్లో మీరు గమనించినట్టయితే ఇప్పటివరకు హిట్ అయిన పెద్ద సినిమాలన్నీ కూడా భారీ స్కేల్ ఉన్న సినిమాలే. అది అవతారు ఏదో చిన్నగా కనపడుతుంది, స్కేల్ లేదా. టైటానిక్ ఏదో చిన్నగా ఓ షిప్లో తీస్తారనిపిస్తుంది, అది ఎంత పెద్ద స్కేల్ సినిమా అది. సో స్కేల్ అనేది ఎక్కువ ఉండాలి, అది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చూస్తారు. సో అదొకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు మన దాంట్లో ఒక మూడు సినిమాలు వెళ్తున్నాయి ఆ స్కేల్లో, వారణాసి అండ్ A2020 A6 అండ్ రామాయణ, ఈ 3 సినిమాలు వెళ్తున్నాయి ఆ స్కేల్లో. లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో ఆ స్కేల్ కావాలి, తర్వాత ఆ రూటెడ్ యాక్షన్ డ్రామా దాంట్లో కావాలి, తర్వాత ఇంకొకటి మొత్తం అందరు ఆడియన్స్ కూడా కనెక్ట్ చేసుకొని ఓన్ చేసుకునే విధంగా కంటెంట్ ఉండాలి, గ్లోబల్ ఆడియన్స్ని కూడా ఏం చేసుకునే విధంగా ఆ సినిమాని అయితే తీయాల్సి ఉంటుంది. అండ్ మూడోది వచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ వరకు రీచ్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ ఎలా చేయాలో అలా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద హ్యూజ్ పార్ట్ అనమాట. ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇదే. సో లెట్స్ సీ, చూద్దాం. సో నా నమ్మకం ఏంటంటే మేబీ ఈరోజు కాకపోయినప్పటికీ కూడా ఒక 5-10 ఏళ్ల తర్వాత, ఆర్ లేదంటే ఒక అంటే ఈ వారణాసి సినిమా తర్వాత రాజమౌళి గారి పేరు ఇంకా ప్రతి ఒక్కరికి ఒక స్టాంపు పడిపోద్ది. లైక్ జేమ్స్ క్యామరూన్ అని, లేదా స్టీవెన్ స్పీల్బర్గ్ అని, లేదంటే రోజో బ్రదర్స్ అని, ఇట్లా వీళ్ళకి ఒక స్టాంప్ ఎట్లయితే పడిపోయిందో రాజమౌళి గారికి కూడా అలాగ ఒక స్టాంప్ పడిపోయి రాజమౌళి గారి మహాభారతం విల్ క్రియేట్ బాంకర్స్. అంటే ఇంకా అసలు అది విధ్వంసం సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ గారికి కూడా నెక్స్ట్ అప్కమింగ్ సినిమాస్ అండ్ ఆఫ్టర్ రామాయణ వాట్ ఎవర్ దే విల్ డూ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్. ఇట్స్ ఆల్ డిపెండ్స్. మనం చెప్పలేము ఇప్పుడు ఇట్లాగే జరుగుతుంది అట్లాగే జరుగుతుంది అని మనం చెప్పలేము. బట్ ఏదైనా జరగచ్చు, ఎట్లయినా జరగచ్చు. ఎందుకంటే టైఅప్ అయ్యే దాంతో ఎవరితో టైఅప్ అవుతున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్స్ ఉంటుంది. అంటే వాళ్ళు 20th Century Foxతో అవుతున్నారు, ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ని వీళ్ళు తీసేసుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళతోనే కంప్లీట్గా టైఅప్ అయిపోతారేమో మేబీ ఈ సినిమా వాళ్ళు. అండ్ అదే వారణాసి టీమ్, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ చాలా పెద్ద అమౌంట్ కూడా ఆఫర్ చేసింది వారణాసి OTT కోసం. సో ఇట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత మళ్ళీ ఇండియా వైడ్గా అండ్ గ్లోబల్ వైడ్గా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సో లెట్స్ సీ, చూద్దాం. బట్ నాకైతే మాత్రం ఇప్పుడిప్పుడే జరుగుతుంది అంటే ఒక నమ్మకం రావట్లేదు. మేబీ జస్ట్ బికాస్ ఆఫ్ ఒక్క వారణాసికి మట్టుకి ఏదో కొంచెం స్ట్రాంగ్ హోప్ ఉంది నాకైతే మాత్రం. మిగతా వాటి పరంగా కొంచెం చూడాలి, అది ఇప్పుడు రిజల్ట్ని బట్టి మాట్లాడుకోగలం. ఇప్పుడైతే మనం ఏం మాట్లాడలేం. సో బేసిక్గా గ్లోబల్ ఆడియన్స్ ఎట్లా ఏం చేస్తున్నారు ఎట్లా అనేది అప్పుడు మనం చూసుకోగలం తప్పిస్తే ఇప్పుడు వీ కాంట్ ప్రెడిక్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్. సో ఎప్పటికైనా కొట్టగలరా హాలీవుడ్ సినిమాల లెవెల్లో ఇండియన్ సినిమాలు అంటే? కొడతాయి, ఖచ్చితంగా కొడతాయి. ఇండియన్ సినిమాలు ఇప్పుడు రైట్ నో ఇట్ ఈస్ ఇండియన్ సినిమా ఎలా ఇప్పుడు ఇండియాలో, అది దాన్ని గ్లోబల్ ఆడియన్స్కి పరిచయం చేయడం అనేది ఇంకా కొద్దిగా చెప్పున జరుగుతోంది. అండ్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ డూయింగ్ దట్.
సో అది ఏదో ఒక టైంలో అది పీక్ లెవెల్కి ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ నెంబర్లు చూసి మనం షాక్ అవుతాం. లిటరల్లీ 5,000 కోట్లు, 10,000 కోట్లు, 15,000 కోట్లు ఈ నెంబర్లు కూడా చూస్తాం మన దగ్గర. దట్ ఈస్ ఫర్ షూర్. అది నాకు అనిపిస్తుంది, బట్ టైం పడుతుంది ఇంకా. సో అది గైస్. సో మీకేమనిపిస్తుంది? ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమా లెవెల్కి ఏదో ఒక రోజుకి వెళ్ళి కలెక్షన్స్ ఆ లెవెల్లో కొడుతుంది అనిపిస్తుందా? లేదంటే ఇంకా అప్పుడే కాదు చాలా టైం పట్టేస్తావు 30-40 ఏళ్ళు అట్లా ఏమైనా అనిపిస్తుందా? మీకు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.